హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇలాగైతే మండే రోజు వ్లాగ్ అనమాట. మండే రోజు మార్నింగ్ నేను మీకు చెప్పాను కదా, మా రిలేటివ్స్ చనిపోయారు, మాకు అంటూ మైలో ఉంటుంది అని. పూజ అయితే ఏమీ చేసుకోకూడదు, కానీ చెట్లు చూడండి ఎన్ని పూలు పూసేస్తున్నాయో. నాకైతే నోరు ఊరిపోతున్నది అనమాట ఈ చెట్లు చూసి. అసలు మందారం చెట్టు అయితే రోజు 10, 12, 15 కూడా పోస్తున్నాయి. అన్ని పూలు పూస్తూ ఉన్నాయి. నేను మా వారితో అంటా ఉన్నాను, మనం పూజ చేయనా పొద్దు చూడు, మన చెట్లకి ఎన్నెన్ని పూలు పోస్తాయో తెలియదు అసలు. అన్ని పూలు పోస్తాయి. కస్తూరి చెట్టు కూడా, ఈ నందివర్ధనం చెట్టు కూడా చూడండి అసలు ఎన్ని పూలు నిండా పోస్తుంది. ఇలాగ ఎప్పుడు పూయదు. నేను పూజకి కోసుకున్నప్పుడు ఆ మధ్య అంతా మీకు చూపెట్టానా, కొంచెం 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 పూలే వస్తున్నాయి అన్నమాట. అది నాకు ఆనందం వేసింది. ఇన్ని పూలు వాగటి ముందు సరేలే, ముందు బాగైనా కనిపిస్తుంటాయి. చెప్పాము అటు పక్క వాళ్ళకు కూడా, ఒకవేళ మీకు పూజకి కావాలంటే కోసుకెళ్ళండి, పూలు ఉన్నాయి బయట అని చెప్పాము. వాళ్ళకి కూడా ఏమన్నా సెంటిమెంట్ ఏమో నాకైతే తెలీదు దాని గురించి. అసలు ఈ రెడ్ మందారం మాత్రం చచ్చిపోలేదండి. వేసినప్పటి నుంచి, మేము వేసినప్పటి నుంచి 2 years అయిపోయింది మొక్కేసి. అలాగా ఆవులు తిన్నా కూడా ఎగురు పెట్టుకుంటా వస్తా బాగా బతికిపోయింది. అది మాత్రం దండిగా పూలు భలే వస్తున్నాయి, చూశారు కదా, అంత బాగా వస్తున్నాయి. ఈ తులసి చెట్టు ఈ గేటు దగ్గర కింద పెట్టున్నాను నేను, మీకు చూపెట్టుంటాను పాత వీడియోల్లో అయితే. మళ్ళీ ఈ మోటార్ పైన క్లీన్ చేసి అక్కడ పెట్టేసాం దాన్ని. ఎందుకంటే మా బుడ్డగాడు ఈ మధ్య ఆ ఇటుకల మీద పాస్ పోసేస్తూ ఉన్నాడు. అది నేను మా వారు 2 times చూసాము. అమ్మ ఇంకా అసలు ఇక్కడ ఉంచకూడదు అనేసి ఆ పైన పెట్టేసాము. అంతా క్లీన్గా కడిగేసి అన్ని నీట్గా చేసి ఆ పైన పెట్టేసాము. అది కొంచెం ఎండ అయితే విపరీతంగా ఉందండి. ఎండాకాలం లాగా ఉంది మాకైతే. మీకు అందరికీ మీరు ఉండే ఏరియాలో ఎలాగుందో ఏమో కానీ ఫుల్ ఎండలు మాకు. అసలు ఎండాకాలంలో కూడా అలాగ ఉండదన్నమాట. కొంచెం సేపు ఎండలో ఉండలేక ఈ షూట్ చేసేసరికే చెమటలు కారిపోతూ ఉండే. ఎండ చూడండి అలాగొచ్చేసింది. అంతా మొత్తం అప్పుడు 7:30 కూడా కాలే టైము. అట్లాగా ఉన్నది. అంటే నేను ఆల్మోస్ట్ వర్క్ అంతా చేసేసుకున్నాను. కాకపోతే మేము ముగ్గులు కూడా వేసుకోకూడదు. ఇప్పుడు వాకిలి కడిగేస్తాను అంతే, బయట ముగ్గులు కూడా వేసుకోకూడదు. పూజలు ముగ్గులు అవన్నీ ఏం చేయమన్నమాట. ఇంకా ఈరోజైతే నాకు వర్క్ అయితే ఏం పెట్టుకోలే, వంట కూడా ఫుల్ ఏమి చేయదలుచుకోలేదన్నమాట. దొండకాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, వేసి పచ్చడి దంచేద్దాము. ఎందుకంటే జాకెట్లు ఉన్నాయి, బ్లౌజెస్. చెప్పాను కదా, మా తమ్ముడు మ్యారేజ్ ఒకటి వస్తున్నది. ఫుల్ మావైనా కుట్టుకొని రెడీ చేసుకోవాలి, ఊరికే కూర్చొని ఉంటే ఎట్లేనని. నా జాకెట్లు కొన్ని ఉన్నాయి, అవి కటింగ్ చేసుకొని అయినా పెట్టుకుందాం ఈరోజు. కొన్ని కొన్ని కట్ చేసినవి ఉన్నాయి, కుట్టుకోవాలి అని అనేసి ముందు ఇవి పచ్చడి చేద్దామని కడిగి పెడతా ఉన్నాను. తర్వాత నేను పచ్చడి చేసేయాలండి, అవైతే నేను వీడియో తీయలేదు, మీకు చూపలేదు. అది దొండకాయ పచ్చడి మామూలుగా పచ్చిమిరపకాయలు దొండకాయలు వేసి, ఇంకా వేరుశనగ పలుకులు అవన్నీ అయితే నేను ఏమీ వేయలేదు. జాకెట్లు కుట్టుకుందామని చెప్పేసి ఇంకా అంతటితో సరిపెట్టేశాను. అంతకుముందు శ్రావణ మాసానికి కాటన్ చీరలు మా చెల్లి మేము వెళ్ళి తెచ్చామని చెప్పాను కదా, వాటిల్లోని జాకెట్లు ఇవి. ఈరోజు ఒక 3 కుట్టేశాను. ఇది లైనింగ్ జాకెట్, హెమ్మింగ్ కూడా చేసేసా దీనికి. చూడండి అంతా హెమ్మింగ్ కూడా చేసేసా. అది మీనా కాటన్ అని ఒక డబ్బాలో వచ్చింది చూడండి చీర, నా వీడియోలో ఉంటుంది దాని మీద. ఇది కూడా ఇంకొక ఎల్లో చీర మీద డబ్బాలో ఉండేది. దీనికైతే లైనింగ్ వేయలా, ఇది స్టిఫ్గానే ఉంది. ఇది కూడా కుట్టేశాను. ఇంకా హెమ్మింగ్ చేయలే, దీనికి కూడా హెమ్మింగ్ చేయలే. ఇది కూడా ఇంకొక చీర మీదది. అంత మామిడి పిందెలు ఇది కూడా కుట్టేశాను. ఇంకపోతే ఇది ఒకటి ఉన్నది, ఇంకా కుట్టాలి. ఇది ఒకటి ఉంది, కుట్టాలి. ఇవి ఉన్నాయి కదా, వీటికైతే వర్క్ చేయించాలి. 2 ఫ్యాన్సీ చీరలు మా చెల్లి ఒకటి తీసి ఇచ్చింది కదా, దాని మీదది ఇంకోటి నేను తీసుకున్నాను. ఇదో ఈ కలర్ చీర ఉంటుంది, ఇది అంచు. దీనికి చిన్న వర్క్ చేపిద్దాము సింపుల్గా, ఏదైనా ఒక మిర్రర్ వర్క్ లాగైనా
చేపిద్దాము అనుకుంటున్నాను. ఇది మా చెల్లి తీసి ఇచ్చింది చీర మీద అనమాట. చీర అంతా ఆరెంజ్ కలర్ ఉంటుంది, బ్లౌజ్ మాత్రం రెడ్లో వచ్చింది. ఇవి తీసుకెళ్ళి పొదలకూరులో తెలిసిన వాళ్ళు నా అంతకుముందు జాకెట్లు వేసున్నది, ఆవిడకి ఇవ్వాలి. ఆవిడకి ఇస్తే వేసిస్తుంది. చిన్న సింపుల్గా ఏదైనా ఒక 1000 లోపల ఏ వర్క్ తీసుకున్నా 1000కి తక్కువ వేయడం లేదు. ఇవైతే వర్క్ వేసిన అంతకుముందు నా దగ్గర కొన్ని చీరలు అంటే ఓల్డ్ శారీస్ ఉన్నాయి కదా, వాటికి బ్లౌజులు తీసుకొని వర్క్ వేయించా. ఇవి స్టిచ్ చేయాలి. చూడండి, ఇది వర్క్. చీర అంతా ఎల్లో కలర్ ఉంటుంది, పట్టు చీర. అది నేను ఇంట్లో చేరేటప్పుడు మా చెల్లి తీసిచ్చింది ఆ చీర. దాని మీద బ్లౌజు నాకు బాగలేదు, అందుకని క్లాత్ తీసుకున్నా. ఇది హాఫ్ పట్టు క్లాత్. ఆ పట్టు క్లాత్ తీసుకొని వేయించాను. ఇది నెక్, బ్యాక్ నెక్. ఇది చూడండి, ఇది ఫ్రంట్ నెక్. పోతే హ్యాండ్స్కి కొంచెం వర్క్ ఎక్కువ వేయించా. ఇది హ్యాండ్స్ ఇలాగా. హ్యాండ్స్కి అయితే ఫుల్గా వేయించాను, ఎందుకంటే కొంచెం హ్యాండ్ లుక్ బాగుంటుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నా. ఇంకోటి అయితే ఇది నేను ఒకసారి ఒక చీర ఉన్నది, పాత పట్టు చీర అనమాట. అది ఈ వర్క్ అయితే నాకు భలే నచ్చింది. అసలు నాది పాతదనమాట పట్టు చీర, ఈ కలర్ ఉంటుంది. నేను కాశీలో తెచ్చుకున్నాను ఆ చీర ఒకసారి, కాశీకి వెళ్ళినప్పుడు. దాని మీద జాకెట్ కూడా పొట్టు అయిపోయి టైట్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాను, మా తమ్ముడు మ్యారేజ్ వస్తుందని చెప్పాను కదా నిన్న వీడియోలోనే. ఇంకా చిన్న చిన్న అలాగా ఫంక్షన్లు ఉంటాయి కదా, అటు ఇటు వెళ్ళడానికైనా అంటే మళ్ళీ కొత్త చీరలు తీసుకుంటాము, పాత వాటిని కూడా కొన్ని అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. ఇది హ్యాండ్కి ఇలాగొచ్చింది. చూడండి, హ్యాండ్కి ఇలాగొచ్చింది. 2 హ్యాండ్స్ ఇలాగ వస్తుంది. ఇదైతే నాకు భలే నచ్చింది. ఆ ఎల్లో శారీ కంటే కూడా ఈ వర్క్ భలే నచ్చింది నాకు. కుట్టాలి, కట్ చేస్తాను రేపు. కట్ చేసి కుట్టాలి. ఇవి 2 కుట్టేసుకుంటే ఇంకా నా దగ్గర చీరలు ఇవన్నీ అయిపోతాయి. ఆ 2టికి వర్క్ వేపిస్తాను. వీళ్ళ దగ్గరికే చూడండి బాగా వేసింది వర్క్. ఈమె దగ్గరికే తీసుకెళ్ళి వేపిస్తాను. చూస్తాను, ఫినిషింగ్ కూడా బాగుంది. చూస్తాను, ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి వర్క్ వేపిస్తా. 2 జాకెట్లు ఇవి ఎలాగున్నాయి, ఈ డిజైన్ ఎలాగున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. 2 డిజైన్, ఇది కదా. ఇంకోటి ఈ జాకెట్ వచ్చి ఈ చీర కలర్ ఉంటుంది అనమాట. చూడండి, 2టికి కాంబినేషన్ కూడా భలే ఉంది కదా, భలే కుదిరిపోయింది. ఇది మామూలు కాటను. ఇది కూడా ఒక కాటన్ జాకెట్టే. మామూలుగా పెట్టుబడులకు పెడతారు కదా, అవి కుట్టేసుకుంటే ఏదన్నా వేసుకోవడానికి బాగుంటాయి. ఇవన్నీ కుట్టేయాలి, నావే ఉన్నాయి ఇప్పుడు అన్ని కుట్టాల్సినవి. తీస్తానా ఉండు. ఏందో వాసన, చేపల వాసన, ఏందో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఏముంది రాడా, ఏముంది బుడ్డియా, ఇట్రా అది అటంటి పో, నీకు తెచ్చాడు. అయ్యయ్యో, చూడు ఏం ఎగచొస్తుందో చూడు, దొంగముండ. అయ్యి చిన్నంగా దీను ఆత్రపడకుండా. ఏదో ఒకసారి ఇటు చూడా, ఇటు చూడు, ఇంకో చూడదు, పైకి కూడా చూడదు. అవి అయిపోయిందాక. ఇటు చూడట బుడ్డి, గుడ్డు పోయినా నన్ను. చిన్నంగా దీను,
గొంతు పట్టుకోండి మెత్తటిది అబ్బా పాపం దీనికి గొంతులో పట్టుకుంటే మార్నింగ్ మొక్కలు అవి చూపెట్టాను కదా అవి ఒకటే అనమాట మార్నింగ్ తీసాను ఇంకా నెక్స్ట్ అంతా ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నాను ఆ జాకెట్లు చూపెట్టాను కదా మీకు ఆ జాకెట్లు స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నాను ఒక 3 బ్లౌజెస్ అయితే కుట్టాను వంట అయితే ఇంకా అన్నం వండేసి చూపెట్టాను కదా దొండకాయలు ఒకటి వేసేసి పచ్చడి చేసేసాను అదైతే నేను మీకు వీడియో తీయలేదు ఈ హడావుడు అంటే బయట వాళ్ళ బ్లౌజెస్ ఏమీ లేవులేండి చెప్తుంటాను కదా మా ఇంటి దగ్గర కొంతమందే ఉన్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇచ్చినవి అప్పటికప్పుడు కుట్టిచ్చేస్తాను ఇంకా నావే ఉన్నాయి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము కుట్టేసి రెడీగా పెట్టుకుంటే తటాన ఏదైనా ఈ ఫంక్షన్ల కట్ట వెళ్ళాలన్నా చిన్నవి రెడీ చేసి పెట్టుకుందామని అవి ప్లాన్ చేసుకుంటున్నాను ఊరికే ఉండే కాడికి ఆ పని చేసుకుందాము అని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇదే చెప్పాను కదా దోశలే టిఫిన్ చేసేద్దామని ఇది తాలింపుల్లోకి పొడి చేస్తాను కదా ఆ పొడి అనమాట దోశ పోసి దాని మీద అలాగ చల్లి ఎగ్గు కొట్టి పోసాను బాగుంటుంది ఇట్లా కూడా ఎందుకంటే ఎలా కారం లేదు మామూలుగా మేము ఎర్రగారం దోశలోకి ఉంటుంది కదా అది చేసి పెట్టుకుంటే ఆ కారం వేసి గుడ్డు కొట్టు పోసుకుంటే చాలా బాగుంటుంది గుడ్డు దోశ టేస్ట్గా ఇలాగా ఇదైతే ఇట్లాగా చేసేసాను ఇది కూడా బాగుంటుంది చట్నీ అయితే ఉంది కదా దొండకాయ పచ్చడి చేశాను కదా అది ఉందిలే అని చెప్పేసి ఇలాగ సరిపెట్టేసాను ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటే మొక్కల పనులే చాలా ఉన్నాయి విత్తనాలు కూడా తెచ్చాడు మా వారి సీడ్స్ కూడా రేపు వీడియోలో నేను చూపెడతాను ఏమేమి సీడ్స్ తెచ్చుకున్నాము అనేసి ఎందుకంటే కొన్నేమో అంతకుముందు వేసున్నాను బేర విత్తనాలు వేరే వాళ్ళు ఇచ్చారు బేర విత్తనాలు సొర విత్తనాలు అయితే వేసేసున్నాను బయట నేను కర్రలై కట్టించాను కదా అక్కడైతే వేసాను ఇప్పుడైతే తీగలు కూడా జాగేసి ఉన్నాయి కొన్ని ఆకుకూర గింజలు నిన్నే ఏమో తెచ్చారు మా వారు కూడా అవి మళ్ళీ ఇప్పుడు మట్టి కలిపి అన్ని టబ్బులు ఉంటాయి కదా చిన్న కుండీలు లాంటివి ప్లాస్టిక్ ఉన్నాయి వాటిల్లో అంత మట్టి ఎరువు అన్నీ కలిపి పొయ్యాలి రేపన్నా కొన్ని చెయ్యాలా ఆ పనులు అవి చేసేస్తే ఆకుకూరలన్నా వస్తుంటాయి కూరగాయలు మాకు భలే ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే దూరం వెళ్ళాలి మాకు దగ్గరలో దొరకవు అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అది ఇంకా వర్క్ అంతా అయిపోయినాక కరెంటు పోయింది గిన్నెలు తోముదాం అనుకొని కొంచెం సేపటికే కరెంటు పోయింది కరెంట్ వచ్చాక ఇలాగా అన్నీ సర్దేసుకొని చెప్తా ఉంటాను కదా నైట్ కరెంటు పోయి 11కి వచ్చినా సరే నేను అప్పుడైనా తోమేసుకొని సర్దేసుకుంటా మార్నింగ్కి అయితే ఏమీ ఉంచను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ